గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది అడిగి తెలుసుకుందాం. సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా, లాస్ట్ 1 year నుండి చూసుకుంటే లాస్ట్ టైం సెప్టెంబర్లోనే, అంటే 1 year కింద సెప్టెంబర్లోనే ఆల్ టైమ్ హై కనిపించింది. ఆ తర్వాత అంతా కూడా డౌన్లోనే ఉంది. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ వస్తుంది, మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ 1 year కూడా ఇట్లా డ్రాప్ అవుట్ ఉండడాన్ని ఎట్లా చెప్తారు? ఏ విధంగా చూస్తారు? ఇది ఒక పెద్ద $1 billion క్వశ్చన్. ఎప్పుడు ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుంది? ఎందుకంటే లాస్ట్ అక్టోబర్ 26,255 ఆల్ టైమ్ హై నిఫ్టీ యొక్క వాల్యూ. నేను ఆల్రెడీ వచ్చి మన ఐడ్రీమ్లోనే రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను పలు ఇంటర్వ్యూలో, బుక్ ప్రాఫిట్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా కరెక్షన్స్ వస్తుంది అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పాను. అదేలాగానే అప్పుడు చాలామంది ఇంకా ఆల్ టైమ్ హై వెళ్తుంది, ఇంకా 28కి వెళ్తుంది అని చాలామంది చెప్పారు. బట్ నేను మాత్రం బుక్ ప్రాఫిట్ చేసుకోండి నేను చెప్పిన తర్వాత ఒక 1000 points పెరిగింది. పెరగలేదు అని అనలేదు, బట్ అది వచ్చి ఒక ఐ వాష్ లాగా అందరినీ ట్రాప్ చేయాలి. ఆ తర్వాత మార్కెట్ ఏమైంది, అక్కడి నుంచి దాదాపు 21,800 దాకా వచ్చింది. మనం కూడా ఒక లెవెల్స్ ఇచ్చాం మార్కెట్ కరెక్షన్ అయ్యేటప్పుడు. 21,000 22,000లో అందరినీ బయింగ్ చేయమని చెప్పాం బాటంలో. ఎందుకంటే బాటమ్ అవుట్ అయ్యింది ఆ టైంలో రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్. అప్పుడు మనము అందరినీ బయింగ్ చేసేటప్పుడు అక్కడ ఒక పాయింట్లో చాలా మంది ఒక 35% వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్నారు సెప్టెంబర్ అయిపోయింది, లాస్ట్ ఇయర్ అక్టోబర్, ఇప్పుడు సెప్టెంబర్. ఇప్పుడు మంచిగా గుర్తు చేశారు అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ టైమ్ హై నియర్లో అంటే 26,000 నియర్ వచ్చేటప్పుడు ఇప్పుడు దాదాపు 22,000లో బై చేస్తున్నారు కదా బాటంలో, వాళ్ళందరూ ఇప్పుడు బుక్ ప్రాఫిట్ చేయాలి. బుక్ ప్రాఫిట్ చేసి ఎప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అవుద్దో, అంటే 26,300 క్రాస్ అయితే మళ్ళీ మార్కెట్ వచ్చి 8,000 పాయింట్లు పెరగడానికి అవకాశం ఉంది. నిఫ్టీ వచ్చి 34,000 దాకా వెళ్ళడానికి మళ్ళీ ఒక మంచి బుల్ ర్యాలీ చూస్తారు. అయితే ఇక్కడే చాలా మంది ట్రాప్ అవుతారు. ఈ 26,000 సినారియోలో చాలా మంది బుక్ ప్రాఫిట్ చేయాలి. చాలా మంది ఏమవుతుందంటే ఆల్ టైమ్ నియర్ వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అక్కడ మనం ఒక చిన్న ఆలోచన చేయాలి. ఆ 300 పాయింట్లు మాత్రం మంది కాదు అనుకొని కామ్గా కూర్చోవాలి. సిట్ ఆన్ క్యాష్ ఓన్లీ వెన్ 26,300 క్రాస్ అయ్యిందంటే, సస్టైన్ అయిపోయిందంటే మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పెట్టుబడి పెట్టిందని ప్రాఫిట్లో ఉంది కాబట్టి బాటంలో రీసెంట్గా మనం చాలా స్టాక్స్ చెప్పాను, అన్నీ ఇప్పుడు మంచి ఒక 40% 50% ప్రాఫిట్లో ఉంది. ఈ డౌన్లో కూడా మనం ప్రాఫిట్ చేపించాం అందరినీ. మార్కెట్ డౌన్ అనే కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో ఎక్కడెక్కడ కొనాలి అని చెప్పి చాలా స్టాక్స్ ఇచ్చాను. చాలా మంది మన ఐడ్రీమ్ ప్రేక్షకులు ఎంతోమంది మెసేజెస్ కూడా పెడుతూ ఉంటారు, సార్ ఈ స్టాక్ లో ఒక 40% 50% ప్రాఫిట్ లో ఉన్నాను సార్ అని చెప్పి. అది ఇప్పుడు నెక్స్ట్ ఇదే మేడం, నెక్స్ట్ సినారియో వచ్చి 26,000 దగ్గర బుక్ ప్రాఫిట్ చేసుకొని 26,300 పైన మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ కరెక్షన్ వచ్చినా బాధ లేదు, ఎందుకంటే మనకు ఒక బ్యారికేడ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఆ 26,300 సినారియో అనేది బ్రేక్ అయ్యింది. అది బ్రేక్ అవ్వకుండానే ఇప్పుడు ఇంత నాటకం జరుగుతుంది మార్కెట్ లో. ఓకే, సో 1 year కూడా ఇట్లా డౌన్ లో ఉండడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆపర్చునిటీ ఇట్స్ ఎప్పుడు తెలుసుకోండి మార్కెట్లో. అప్పుడు 1 year డౌను, అప్పుడు ఎక్స్చేంజ్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అందరూ ఏ పని లేదు మార్కెట్ డౌను అని చెప్పి బంద్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అలా కాదు, ఇట్స్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ. ఎప్పుడు మనకి చూడండి, ఎప్పుడు ఒక లోలో కొంటేనే మనం హైలో అమ్మగలం. ఇప్పుడు 100 రూపాయలు ఒక వస్తువు మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా, బంగారం. ఇప్పుడు మనం బంగారం గురించి చెప్తాం, ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇప్పుడు ఈ రోజు బంగారం 10,000 ఉంది,
8,000 వచ్చినప్పుడు కొంటారా కొనరా? డెఫినెట్లీ కొంటారు. రాత్రి వెళ్ళి క్యూలో నిలబడి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మరి 8,000 కొనుక్కున్నప్పుడు మళ్ళీ మనం 10,000 వస్తేనే కదా మనకి లాభం. కరెక్ట్. ఇప్పుడు 10,000 కొనొచ్చు, తప్పు లేదు. అయితే వెయిట్ చేయాలి. మళ్ళీ ఇంకొక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వెయిట్ చేయాలి. 12,000 13,000 ఎప్పుడు వెళ్తుందో అది తగ్గినప్పుడు కొనుక్కుంటే మనకి ప్రాఫిట్స్ అనేది ఇమ్మీడియట్ గా వస్తుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 6 months లో వస్తుంది. అందుకని ఎప్పుడు చెప్తాను ఏమంటే బై ఆన్ డిప్స్. ఆ డౌన్ వచ్చి మీరు ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకోండి. దాన్ని వచ్చి మనం డౌన్ అనే చూడకూడదు. అయితే ఆ డౌన్ లో కూడా ఎక్కడెక్కడ కొనాలి అనేది తెలియాలి. అది స్టాక్ మార్కెట్ లో ఎంతో మంది మనలాగా విశ్లేషకులు ఉన్నారు. ఒక కన్సల్ట్ చేసి సరే ఈ పాయింట్ లో ఏం చేయొచ్చు, నెక్స్ట్ పాయింట్ లో ఏమేం చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటే ఇక్కడ సస్టైన్ అవ్వగలం. ఓకే. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు కొనమని చెప్తారా? లేటెస్ట్ గా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం అట్ ప్రెసెంట్ నేనేమంటానంటే ఇప్పుడు మనం ఆల్ టైమ్ హై నియర్ లో ఉన్నాం కాబట్టి కొన్ని స్టాక్స్ ఇప్పుడు 52 week లోలో ఉంది. ఓకే. చాలా స్టాక్స్ ఉన్నాయి. అంటే ఐలో ఉండే స్టాక్స్ కొనకుండా బాటమ్ లో ఉండే స్టాక్స్ చాలా స్టాక్స్ ఉన్నాయి. కనుక్కొని మంచి నేను చెప్పాను కదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని మనలాగా ఎంతో మంది ఉన్నారు. ఈవెన్ దో నన్ను కూడా అందులో కలుపుకోవచ్చు. ఒకరు జస్ట్ సార్ ఎక్కడ ఇప్పుడు బాటమ్ అవుట్ లో ఉంది, ఏ స్టాక్స్ ఎక్కడ కొనాలి అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని కనుక్కొని చేస్తే డెఫినెట్ గా కొత్త వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్స్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ 1 year నుండి చూసుకుంటే లాస్ట్ టైం సెప్టెంబర్లోనే, అంటే 1 year కింద సెప్టెంబర్లోనే ఆల్ టైమ్ హై కనిపించింది. ఆ తర్వాత అంతా కూడా డౌన్లోనే ఉంది. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ వస్తుంది, మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ 1 year కూడా ఇట్లా డ్రాప్ అవుట్ ఉండడాన్ని ఎట్లా చెప్తారు? ఏ విధంగా చూస్తారు? ఇది ఒక పెద్ద $1 billion క్వశ్చన్. ఎప్పుడు ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుంది? ఎందుకంటే లాస్ట్ అక్టోబర్ 26,255 ఆల్ టైమ్ హై నిఫ్టీ యొక్క వాల్యూ. నేను ఆల్రెడీ వచ్చి మన ఐడ్రీమ్లోనే రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను పలు ఇంటర్వ్యూలో, బుక్ ప్రాఫిట్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా కరెక్షన్స్ వస్తుంది అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పాను. అదేలాగానే అప్పుడు చాలామంది ఇంకా ఆల్ టైమ్ హై వెళ్తుంది, ఇంకా 28కి వెళ్తుంది అని చాలామంది చెప్పారు. బట్ నేను మాత్రం బుక్ ప్రాఫిట్ చేసుకోండి నేను చెప్పిన తర్వాత ఒక 1000 points పెరిగింది. పెరగలేదు అని అనలేదు, బట్ అది వచ్చి ఒక ఐ వాష్ లాగా అందరినీ ట్రాప్ చేయాలి. ఆ తర్వాత మార్కెట్ ఏమైంది, అక్కడి నుంచి దాదాపు 21,800 దాకా వచ్చింది. మనం కూడా ఒక లెవెల్స్ ఇచ్చాం మార్కెట్ కరెక్షన్ అయ్యేటప్పుడు. 21,000 22,000లో అందరినీ బయింగ్ చేయమని చెప్పాం బాటంలో. ఎందుకంటే బాటమ్ అవుట్ అయ్యింది ఆ టైంలో రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్. అప్పుడు మనము అందరినీ బయింగ్ చేసేటప్పుడు అక్కడ ఒక పాయింట్లో చాలా మంది ఒక 35% వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్నారు సెప్టెంబర్ అయిపోయింది, లాస్ట్ ఇయర్ అక్టోబర్, ఇప్పుడు సెప్టెంబర్. ఇప్పుడు మంచిగా గుర్తు చేశారు అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ టైమ్ హై నియర్లో అంటే 26,000 నియర్ వచ్చేటప్పుడు ఇప్పుడు దాదాపు 22,000లో బై చేస్తున్నారు కదా బాటంలో, వాళ్ళందరూ ఇప్పుడు బుక్ ప్రాఫిట్ చేయాలి. బుక్ ప్రాఫిట్ చేసి ఎప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అవుద్దో అంటే 26,300 క్రాస్ అయితే మళ్ళీ మార్కెట్ వచ్చి 8,000 points పెరగడానికి అవకాశం ఉంది. నిఫ్టీ వచ్చి 34,000 దాకా వెళ్ళడానికి మళ్ళీ ఒక మంచి బుల్ ర్యాలీ చూస్తారు. అయితే ఇక్కడే చాలా మంది ట్రాప్ అవుతారు. ఈ 26,000 సినారియోలో చాలా మంది బుక్ ప్రాఫిట్ చేయాలి. చాలా మంది ఏమవుతుందంటే ఆల్ టైమ్ నియర్ వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అక్కడ మనం ఒక చిన్న ఆలోచన చేయాలి. ఆ 300 points మాత్రం మంది కాదు అనుకొని కామ్గా కూర్చోవాలి. సిట్ ఆన్ క్యాష్ ఓన్లీ వెన్ 26,300 క్రాస్ అయ్యిందంటే, సస్టైన్ అయిపోయిందంటే మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పెట్టుబడి పెట్టిందని ప్రాఫిట్లో ఉంది కాబట్టి బాటంలో రీసెంట్గా మనం చాలా స్టాక్స్ చెప్పాను, అన్నీ ఇప్పుడు మంచి ఒక 40% 50% ప్రాఫిట్లో ఉంది. ఈ డౌన్లో కూడా మనం ప్రాఫిట్ చేపించాం. ఓకే, అందరినీ మార్కెట్ డౌన్ అనే కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో ఎక్కడెక్కడ కొనాలి అని చెప్పి చాలా స్టాక్స్ ఇచ్చాను.
చాలా మంది మన ఐడ్రీమ్ ప్రేక్షకులు ఎంతోమంది మెసేజెస్ కూడా పెడుతూ ఉంటారు. సార్ ఈ స్టాక్లో ఒక 40% 50% ప్రాఫిట్లో ఉన్నాను సార్ అని చెప్పి. అది ఇప్పుడు నెక్స్ట్ ఇదే మేడం, నెక్స్ట్ సినారియో వచ్చి 26,000 దగ్గర బుక్ ప్రాఫిట్ చేసుకొని ఓకే 26,300 పైన మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ కరెక్షన్ వచ్చిన బాధ లేదు, ఎందుకంటే మనకు ఒక బ్యారికేడ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఓకే ఆ 26,300 సినారియో అనేది బ్రేక్ అయ్యింది. అది బ్రేక్ అవ్వకుండానే ఇప్పుడు ఇంత నాటకం జరుగుతుంది మార్కెట్లో. అది ఓకే సో 1 ఇయర్ కూడా ఇట్లా డౌన్ లో ఉండడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆపర్చునిటీ ఇట్స్ ఎప్పుడు తెలుసుకోండి మార్కెట్లో. అప్పుడు 1 ఇయర్ డౌను, అప్పుడు ఎక్స్చేంజ్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అందరూ ఏ పని లేదు మార్కెట్ డౌను అని చెప్పి బంద్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అలా కాదు, ఇట్స్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ. ఎప్పుడు మనకి చూడండి, ఎప్పుడు ఒక లోలో కొంటేనే మనం హైలో అమ్మగలం. ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ 100 రూపాయలు ఒక వస్తువు మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా, బంగారం. ఇప్పుడు మనం బంగారం గురించి చెప్తాం, ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇప్పుడు ఈ రోజు బంగారం 10,000 ఉంది, 8,000 వచ్చినప్పుడు కొంటారా కొనరా? డెఫినెట్లీ కొంటారు. రాత్రి వెళ్ళి క్యూలో నిలబడి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మరి 8,000 కొనుక్కున్నప్పుడు మళ్ళీ మనం 10,000 వస్తేనే కదా మనకి లాభం. కరెక్ట్. ఇప్పుడు 10,000 కొనొచ్చు, తప్పు లేదు, అయితే వెయిట్ చేయాలి. మళ్ళీ ఇంకొక 2 years 3 years వెయిట్ చేయాలి. 12,000 13,000 ఎప్పుడు వెళ్తుందో అది తగ్గినప్పుడు కొనుక్కుంటే మనకి ప్రాఫిట్స్ అనేది ఇమ్మీడియట్ గా వస్తుంది, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 6 months లో వస్తుంది. అందుకని ఎప్పుడు చెప్తాను ఏమంటే బై ఆన్ డిప్స్. ఆ డౌన్ వచ్చి మీరు ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకోండి, దాన్ని వచ్చి మనం డౌన్ అనే చూడకూడదు. అయితే ఆ డౌన్ లో కూడా ఎక్కడెక్కడ కొనాలి అనేది తెలియాలి. అది స్టాక్ మార్కెట్ లో ఎంతో మంది మనలాగా విశ్లేషకులు ఉన్నారు. ఒక కన్సల్ట్ చేసి సార్ ఈ పాయింట్ లో ఏం చేయొచ్చు, నెక్స్ట్ పాయింట్ లో ఏమేం చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటే ఇక్కడ సస్టైన్ అవ్వగలం. ఓకే. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు కొనమని చెప్తారా? లేటెస్ట్ గా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం అట్ ప్రెసెంట్ నేనేమంటానంటే, ఇప్పుడు మనం ఆల్ టైమ్ హై నియర్ లో ఉన్నాం కాబట్టి కొన్ని స్టాక్స్ ఇప్పుడు 52 week లోలో ఉంది. ఓకే. చాలా స్టాక్స్ ఉన్నాయి. అంటే ఐలో ఉండే స్టాక్స్ కొనకుండా బాటమ్ లో ఉండే స్టాక్స్ చాలా స్టాక్స్ ఉన్నాయి. కనుక్కొని మంచి, నేను చెప్పాను కదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని మనలాగా ఎంతో మంది ఉన్నారు. ఈవెన్ దో నన్ను కూడా అందులో కలుపుకోవచ్చు. ఒకరు జస్ట్ సార్ ఎక్కడ ఇప్పుడు బాటమ్ అవుట్ లో ఉంది, ఏ స్టాక్స్ ఎక్కడ కొనాలి అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని కనుక్కొని చేస్తే డెఫినెట్ గా కొత్త వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్స్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.